హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి పోయిటరీలో ఒక పోయం అయినటువంటి ఎనీ ఉమ్మన్ అనేటువంటి పోయంని డిస్కస్ చేస్తున్నాము. ఎనీ ఉమ్మన్ పోయం అనేటువంటిది క్యాథరిన్ టైనాన్ అనేటువంటి ఆవిడ రాయడం జరిగిందనమాట. ఎనీ ఉమ్మన్ అంటే ఏ స్త్రీ అయినా అని అర్థం. ఏ స్త్రీ అయినా అని అర్థం. దీన్ని రాసిన వ్యక్తి క్యాథరిన్ టైనాన్ అనేటువంటి ఆవిడ ఈ యొక్క ఎనీ ఉమ్మన్ పోయం అనేటువంటిది రాయడం జరిగింది. స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో ఎలా ఉంటుంది, ఆవిడ చేసేటువంటి పనులు ఎటువంటివి చేస్తుంది, ఆవిడ బాధ్యత ఏ విధమైన బాధ్యత కలిగి ఉంటుంది అనేటువంటిది ఈ పోయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పోయంలో ఫస్ట్ కొన్ని ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ అయి ఉన్నాయి. టాకింగ్ అబౌట్ ద పోయం అనేటువంటి దాని గురించి చూద్దాం. ఫస్ట్, హూ ప్రొవైడ్స్ యూ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్. హూ ప్రొవైడ్స్ యూ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్. మీకు ఇంట్లో ప్రతిదీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ప్రతిదాన్ని కూడా ఎవరు చేసి పెడతారు అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా ఒకసారి మనం థింక్ చేయాలి ఈ పోయం చదివే ముందు. అండ్ హూ ఈజ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎట్ హోమ్. ఇంట్లో ముఖ్యమైనటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్, ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు. అండ్ డస్ ఏ మదర్ గెట్ రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ హెర్ ఫ్యామిలీ. ఎప్పుడైనా మదర్ అనేటువంటి ఆవిడ తన ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ లేకపోతే రెస్పెక్ట్ కానీ ఎప్పుడైనా ఆశించడం జరిగిందా. అంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ మదర్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ హోమ్. ఏం సంభవిస్తుంది ఏంటంటే మదర్ అనేటువంటి ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయినట్లయితే, ఇంట్లో లేకపోయినట్లయితే ఆ యొక్క ఇల్లు అనేటువంటిది ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటివి ఈ ఉన్నటువంటి ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ అనమాట. వీటిని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి పాయింట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మనం పోయంలోకి వెళ్దాము. ఫస్ట్ స్టాంజా చూద్దాం. చూడండి. ఐ ఆమ్ ద పిల్లర్స్ ఆఫ్ ద హౌస్, ద కీ స్టోన్ ఆఫ్ ద ఆర్చ్ యామ్ ఐ. టేక్ మీ అవే అండ్ రూఫ్ అండ్ వాల్ వుడ్ ఫాల్ టు రున్ మీ అట్టర్లీ. ఇక్కడ ఫస్ట్ స్టాంజా చూడండి. ఐ ఆమ్ ద పిల్లర్స్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ ఐ ఆమ్ అంటే అర్థం ఏంటంటే స్త్రీ, ఎనీ ఉమ్మన్ అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ యొక్క రచయిత్రి ఎవరైతే ఉన్నారో క్యాథరిన్ టైనాన్ అనేటువంటి ఆవిడ కూడా ఒక స్త్రీ కనుక ఇక్కడ తనకు తానుగా అడ్రస్ చేస్తున్నటువంటి విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఐ ఆమ్ ద పిల్లర్స్ ఆఫ్ ద హౌస్. ఒక ఇంటికి పిల్లర్ అనేటువంటిది ఎవరంట? నేనే. ఆ ఇంటికి పిల్లర్ని నేనే. ఒక ఇల్లు అనేటువంటిది నిలబడాలంటే ఆ ఇంటిలో స్త్రీ యొక్క స్థానం అనేటువంటిది చాలా ముఖ్యం అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అండ్ ఐ ఆమ్ ద పిల్లర్స్ ఆఫ్ ద హౌస్, ద కీ స్టోన్ ఆఫ్ ద ఆర్చ్ యామ్ ఐ. ద కీ స్టోన్. కీ స్టోన్ అంటే అర్థం ఏంటంటే డిపెండ్ ఫర్ అని అర్థం. ఆధార బిందువు, ఆధారపడడం. ఒక ఆర్చ్ అనేటువంటిది యూ షేప్లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆర్చ్ అనేటువంటిది నిలబడాలంటే కనుక దానికి ఆధార బిందువులు ఏదైతే ఉన్నాయో, అటుపక్కన ఇటుపక్కన ఉండేటువంటి ఆధార బిందువు ఏదైతే ఉందో ఆ విధంగా నిలబడటానికి కారణమైనటువంటి బిందువు ఏదైతే ఉందో యామై, అది కూడా నేనే అని చెప్పి ఈవిడ, అంటే ఆ స్త్రీ అనేటువంటి పాత్ర కుటుంబంలో చాలా ముఖ్యమైనదిగా దీంట్లో మనకి తెలియజేస్తున్నారనమాట. టేక్ మీ అవే అండ్ రూఫ్ అండ్ వాల్ వుడ్ ఫాల్ టు రున్ మీ అట్టర్లీ. ఇక్కడ చూడండి, ఒకవేళ ఆ కుటుంబంలో తల్లి అని లేకపోతే ఏమవుతుందంట, ఆ రూఫ్ అనేటువంటిది, పిల్లర్స్ లేకపోతే రూఫ్ అనేటువంటిది ఏ విధంగా పాడైపోద్ది, రూఫ్ అనేటువంటిది పైన ఉన్నటువంటి కప్పు అనేటువంటిది ఏ విధంగా కూలిపోద్ది. అండ్ షీ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్ అండ్ ద కీ స్టోన్ ఆఫ్ ద ఆర్చ్. ఇఫ్ ద పిల్లర్స్ అండ్ కీ స్టోన్ ఆర్ టేకెన్ అవే ద హౌస్ విల్ బి స్పాయిల్డ్. ఇక్కడ చూడండి, ఒక పిల్లర్స్ కానీ లేకపోతే ఆ కీ స్టోన్ కానీ అని ఈవిడ స్త్రీ అనేటువంటి విధానం, ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక ఇల్లు నిలబడాలంటే కనుక స్త్రీ అనేటువంటి పాత్ర చాలా ముఖ్యం. ఒకవేళ ఆవిడ ఇంట్లో అనేటువంటిది లేకపోతే షీ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ ద హౌస్ విల్ బి స్పాయిల్డ్. హౌస్ అనేటువంటిది ఏమవుతుందంటే స్పాయిల్ అయిపోద్ది, ఆ రూఫ్ అనేటువంటిది కూలిపోద్ది. అండ్ వుడ్ ఫాల్ రున్ మీ అట్టర్లీ. రున్ అంటే నాశనం అయిపోవడం, అట్టర్లీ అంటే మొత్తం అల్టిమేట్లీ చివరికి ఏమైపోతుందంట, అట్టర్లీ అంటే కంప్లీట్లీ, రున్ అంటే నాశనం, డిస్ట్రాయ్ అన్నమాట. అలాగే అట్టర్లీ అంటే కనుక అట్టర్లీ అంటే కంప్లీట్గా ఆ యొక్క ఇల్లు అనేటువంటిది మొత్తం నాశనం అయిపోద్ది అనమాట. చూడండి, ఫస్ట్ స్టాంజాలో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చూద్దాం. చూడండి.
I am the pillars of the house, the keystone of the arch am I. Taken away, the roof and wall would fall to ruin me utterly. ఇక్కడ స్త్రీ అనేటువంటి ఆవిడ హౌస్లో లేకపోతే హౌస్ అనేటువంటి వాటికి పిల్లర్స్ లాంటి వాళ్ళు, ఒక ఆర్చ్ అనేటువంటిది కీస్టోన్ లాంటి విధానం కలిగి ఉంది. అయితే కుటుంబానికి ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర వహించేటువంటి స్త్రీ కనుక ఆ కుటుంబంలో లేకపోతే కనుక ఆ యొక్క పిల్లర్ లేనటువంటి బిల్డింగ్ ఎలాగైతే కూలిపోద్దో, ఆ గోడ అనేటువంటిది ఏ విధంగా పడిపోద్దో ఆ విధంగా కంప్లీట్గా ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. అంతేకాకుండా కంప్లీట్గా స్పాయిల్ అయిపోద్ది అని చెప్పి ఈ ఫస్ట్ స్టాంజాలో మనకి చెప్పడం జరిగిందనమాట రచయిత్రి. ఆవిడ అడ్రస్ చేస్తూ నెక్స్ట్ స్టాంజా చూద్దాం. చూడండి. I am the fire upon the hearth, and I am the light of the good sun. I am the heat that warms the earth, which else were colder than a stone. ఇక్కడ చూడండి, ఇక్కడ హెర్త్ అంటే అర్థం ఏంటంటే ఫైర్ ప్లేస్ అనమాట. కుంపటి అంటాం మనం. హెర్త్ అంటే కుంపటి, ఫైర్ ప్లేస్, వెచ్చదనాన్ని అందించడం. ఐ ఆమ్ ద ఫైర్ అపాన్ ద హెర్త్. ఇక్కడ ఒక రకమైనటువంటి వెచ్చదనాన్ని కలిగించడం. నేనే ఒక కుంపటి లాంటి దాన్ని, నేనే ఒక వెచ్చదనాన్ని కలిగించేటువంటి వస్తువుని, నేనే ఆ ఇంటికి వెలుతురు ఇచ్చేటువంటి ఒక మంచి సూర్యుని లాంటి దాన్ని అని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు కనిపిస్తున్నాయి. ఐ ఆమ్ ద హీట్ అండ్ ద వార్మ్త్ ద ఎర్త్ విచ్ ఎల్స్ వేర్ కోల్డర్ దాన్ ఎ స్టోన్. ఈ చల్లదనాన్ని అంతా కూడా ఎలాగైతే సూర్యుడు ఎలాగైతే భూమికి ఎలాగైతే వెలుతురునిస్తున్నాడో, ఎలాగైతే వేడిని అనుగ్రహిస్తున్నాడో, అలాగే నేను కుటుంబానికి వెచ్చదనాన్ని ఇస్తున్నాను. ఆ చల్లదనాన్ని అంతా పోగొట్టి ఆ కుటుంబంలో ఒక రకమైనటువంటి లైట్ని నేను ఇస్తున్నానని చెప్పి ఆవిడ చెప్తున్నటువంటి మాటలు ఈ సెకండ్ స్టాంజాలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక తల్లి తన పిల్లల పట్ల ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో అవన్నీ కూడా తనకి ఆ పిల్లవాడు చలిగా ఉన్నప్పుడు వెచ్చదనాన్ని అందించడం, ఆ చీకట్లో ఉన్నప్పుడు ఆ లైట్ అనేటువంటి దాన్ని ఇవ్వడం, ఇలా ప్రతి రకమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా కలిగించడం అనేటువంటిది ఈ స్టాంజాలో మనకి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ స్టాంజాకి వెళ్ళిపోదాం. చూడండి. ఎట్ మీ the children warm their hands, I am their light of love and alive. Without me cold the hearthstone stands, nor could the precious children thrive. ఇక్కడ చూడండి. ఎట్ మీ ద చిల్డ్రన్ వార్మ్ దేర్ హ్యాండ్స్. అది పిల్లలు ఎప్పుడు కూడా ఎక్కడంట వారి యొక్క దేర్ హ్యాండ్స్, ఎప్పుడు తల్లి అనేటువంటి ఒడిలో ఉన్నప్పుడు మాత్రం పిల్లలు వెచ్చదనంతో ఉంటారంట. ఐ ఆమ్ దేర్ లైట్ ఆఫ్ లవ్ అలైవ్. వాళ్ళు ఎప్పుడూ జీవించే విధంగా ఒక రకమైనటువంటి కాంతిని, వాళ్ళు జీవించినంతకాలం కూడా తల్లి అనేటువంటి ఏం చేస్తుందంటే ఒక కాంతిని అనుగ్రహిస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా చూస్తూ ఉంటుంది అనమాట. వితౌట్ మీ కోల్డ్ ద స్టోన్ స్ట్రాండ్స్ నార్ కుడ్ ద ప్రీసియస్ చిల్డ్రన్ థ్రైవ్. ఇక్కడ చూడండి, ప్రీసియస్ అంటే చాలా బాగా విలువైన లేదా హై వాల్యూ అంటాం మనం. థ్రైవ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ థ్రైవ్ అంటే బాగా ఎదగడం, గ్రో అనమాట థ్రైవ్ అంటే. ఇక్కడ చూడండి, ఒకవేళ అటువంటి విధానం లేకపోతే, అంటే ఏ కుటుంబంలో అయితే తల్లి యొక్క సంరక్షణ లేదో, ఏ కుటుంబంలో అయితే తల్లి సమక్షంలో పిల్లలు ఎదగరో వాళ్ళందరూ కూడా ఏమవుతారంట, వాళ్ళు ఎంత గొప్పగా తయారవ్వాలన్నా కానీ వాళ్ళు తయారవ్వరు. అండ్ నార్ కుడ్ ద ప్రీసియస్ చిల్డ్రన్ థ్రైవ్. బాగా ఎదగాలని ఎప్పుడు కూడా తల్లి కోరుకుంటూ ఉంటుంది, తన ఒడిలోనే ఉండాలని కోరుకుంటుంది, అన్ని రకాల సౌకర్యాలు తనకు అందిస్తూ ఉంటుంది అనమాట. ఆవిడే కనుక కుటుంబంలో లేకపోతే, వితౌట్ మీ కోల్డ్ హ్యావ్ స్టోన్ స్ట్రాండ్స్, ఆవిడ లేకపోతే కనుక ఆ ఇల్లు అనేటువంటిది, ఆ పిల్లలు అనేటువంటిది, వాళ్ళ జీవితం అనేటువంటిది చాలా విభిన్నంగా తయారవుతుందని మనకి దీంట్లో కనిపిస్తుంది ఈ స్టాంజాలో. ఇక్కడ చూడండి. ఐ ఆమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్ అండ్ ద చిల్డ్రన్ ఇన్ ఇట్ సాక్రెడ్ రింగ్ దేర్ నాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ హూజ్ క్లోజ్ టెదర్ నాట్ లాస్ట్ దేర్ గోస్ ఏ వాండరింగ్. ఇక్కడ చూడండి. ఐ ఆమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్. ట్విస్ట్ అంటే ఇక్కడ ఒక ముడి, ఒక రకమైనటువంటి తాడు మెలికి పెడతాం అనమాట ట్విస్ట్ అంటే. ఇది ఒక తాడు ముడి పెట్టినటువంటి దారాలు ఎలాగైతే ఉంటుందో ఆ దారాలాగా పిల్లల్ని ఆ తల్లి అనేటువంటి ఆవిడ కట్టి పెట్టుకుని ఉంటుంది అనమాట. ఇక్కడ చెబుతుంది అనమాట. ఆ విధంగా కాపాడుకుంటూ ఉంటుంది, ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తూ, ఏ డేంజర్ అనేటువంటిది రాకుండా వాళ్ళని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ కాచుకుంటూ ఉంటుంది అనమాట. ఆ తల్లిలో ఉన్నటువంటి లక్షణం, ఆ మదర్లో ఉన్నటువంటి లక్షణం ఇది. ద చిల్డ్రన్ ఇన్ ఇట్ సాక్రెడ్ రింగ్. సాక్రెడ్ రింగ్ అంటే అక్కడ అర్థం ఏంటి? పవిత్రమైనటువంటి హోలీ రింగ్. వాళ్ళ చుట్టూ ఒక పవిత్రమైనటువంటి ఒక వలయంలాగా ఏర్పరచుకుని ఆ పిల్లల్ని కాపాడుకుంటూ వస్తుంది. చలికి వెచ్చదనాన్ని దిందిస్తూ ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడేటువంటి ఒక గోడలాగా ఆవిడ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తుంది పిల్లల్ని. అటువంటి పాత్ర
స్త్రీ కలిగి ఉంటుందన్నమాట. దీంట్లో దే నాట్ ఆఫ్ లవ్, అది నాట్ ఆఫ్ లవ్ అంటే ఒక ప్రేమతో కూడినటువంటి ఒక ముడి వాళ్ళ చుట్టూ ఒక వేసుకుని వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంది అనమాట. ఫ్రమ్ ద హూజ్ క్లోజ్ ద అదర్ నో కాస్ట్ గోస్ టు ఏ వాండరింగ్. ఇక్కడ చూడండి, వాండరింగ్ అంటే అర్థం ఏంటంటే ఎయిమ్లెస్లీ అండ్ ట్రావెలింగ్ ఎయిమ్లెస్లీ. ఏ విధమైనటువంటి ఏ పిల్లవాడు కూడా ఏమి లేకుండా తన జీవితంలో ఏ విధమైనటువంటి ఎదుగుదల లేకుండా ఉండడానికి కుదరదు అనేటువంటి విధంగా వాళ్ళని ఎప్పుడు కూడా ప్రేమ అనేటువంటి ముడితోటి హోలీ రింగ్ అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి వలయంలో ఆవిడ కాపాడుకుంటూ వాళ్ళని ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. వాళ్ళందరినీ కూడా మంచి పొజిషన్లో ఉంచాలని చెప్పి ఎప్పుడు తల్లి కోరుకుంటుందన్నమాట. ఈ విధంగా ఒక తాడులోనేటువంటి దారాలు ఎలాగైతే ఒకదానికొకటి ట్విస్ట్ చేసి మెలికి తిప్పి ఎలాగైతే ఉంటాయో, తల్లి పిల్లలందరినీ కూడా ఆ విధంగా హోల్డ్ చేసుకుంటూ పట్టుకుంటూ కాపాడుకుంటూ ఈ విధంగా తన ప్రేమను వెల్లడి చేస్తూ ఈ విధంగా పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ నాట్ అంటే ముడి అనమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ స్టాంజాలో ఐ ఆమ్ ద హౌస్ ఫ్రమ్ ఫ్లోర్ టు రూఫ్, ఐ డెక్ ద వాల్స్ అండ్ బోర్డ్, ఐ స్ప్రెడ్, ఐ స్పిన్ ద కర్టెన్స్, ర్యాప్ అండ్ వూఫ్ అండ్ షేక్ ద డౌన్ టు బి దేర్ బెడ్. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ద హౌస్ ఫర్ ఫ్లోర్ టు రూఫ్. ప్రతి ఇంటిలో ప్రతిదీ కూడా ఆ స్త్రీ అనేటువంటి ఆవిడ ఏం చేస్తుందంటే ప్రతిదీ కూడా ఉదయం దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫ్లోర్ దగ్గర నుంచి అంటే అడుగు భాగం నుంచి పై భాగం వరకు ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉంటుంది. ఐ డెక్ ద వాల్స్, డెక్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డెక్ అంటే డెకరేషన్. ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట డెకరేట్ చేస్తూ ఉంటుంది, ఆ గోడలన్నీ అలంకరిస్తూ ఉంటుంది. అండ్ బోర్డ్ అంటే ఇక్కడ బోర్డ్ అంటే సపోర్ట్ లేదా బోర్డ్ అంటే మీల్స్, కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా కూడా సిద్ధపరుస్తుంది. ఆ టేబుల్ మీద కావాల్సినటువంటి ఆహారం అంతా సిద్ధపరుస్తుంది. ఏది కావాలితే అది వండి పెడుతూ ఉంటుంది. ఐ స్ప్రెడ్ ద స్పిన్ ద కర్టెన్స్, ఆ కర్టెన్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం, అవన్నీ కూడా అరేంజ్ చేయడం. ఈ విధంగా ర్యాఫ్ అండ్ వూఫ్, ర్యాఫ్ అంటే అర్థం ఏంటంటే వ్యాఫ్ అండ్ వూప్ అనేటువంటి దారాల్లో ఉండేటువంటి ఒక తాడులో ఉండేటువంటి నిలువు దారాలు అడ్డదారాలు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా ప్రతిదీ కూడా ఆవిడ క్లీన్ చేస్తూ ప్రతిదాన్ని కూడా సరిచేస్తూ అండ్ షేక్ డౌన్ టు బి దేర్ బెడ్. ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆవిడ ఒక బెడ్ను కూడా వాళ్ళకి సిద్ధపరుస్తుంది. ఆ పిల్లలు సుఖవంతంగా నిద్రించడానికి వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్ ఏదైతే ఉందో ఆ విధంగా దాన్ని కూడా పరుస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ప్రతిదీ కూడా ఆ తల్లి పై నుంచి రూఫ్ దగ్గర నుంచి కింద ఫ్లోర్ వరకు ఉండేటువంటి ఆ పనులన్నీ కూడా ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టాంజాలో హౌస్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆవిడ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆ వాల్స్ అనేటువంటి డెకరేట్ చేస్తుంది. అలాగే బోర్డ్ అంటే మీల్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం, అలాగే కర్టెన్స్ అనేటువంటి సరి చేయడం, అలాగే పిల్లల కోసం బెడ్ని సిద్ధపరచడం, ఇవన్నీ కూడా తయారు చేస్తుంది. ఒక పక్షి ఎలాగైతే మదర్ బర్డ్ ఎలాగైతే చిన్న చిన్న పక్షుల కోసం ఎలాగైతే పాటుపడి తన గూడిని సిద్ధపరుస్తుందో అలాగే ఈ యొక్క తల్లి ఏం చేస్తుందంటే మదర్ తన పిల్లల కోసం ఆ బెడ్ను కూడా సిద్ధపరుస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి కంఫర్టబుల్గా దాన్ని సిద్ధం చేస్తుంది అనమాట. ఈ పోయం నెక్స్ట్ స్టాంజాకు వెళ్ళిపోదాం మనం. అండ్ లాస్ట్ స్టాంజా, ఐ యామ్ దేర్ వాల్ ఎగ్నెస్ట్ ఆల్ డేంజర్, దేర్ డోర్స్ ఎగ్నెస్ట్ ద విండ్ అండ్ స్నో, దో whom a woman laid in a manger, take me not till the children go. ఇక్కడ చివరి స్టాంజాలో చూడండి, ఐ యామ్ దేర్ వాల్ ఎగ్నెస్ట్ ఆల్ డేంజర్. ఒక వాల్ లాగా అంటే ఎలాగంటే ఎగ్నెస్ట్ డేంజర్, ప్రతి ప్రమాదం నుంచి కాపాడేటువంటి ఒక గోడలాగా ఆ పిల్లల్ని ఏం చేస్తుందంటే కాపాడుకుంటూ వస్తుంది. ప్రతి ప్రమాదం నుంచి ఆవిడ కాపాడుకుంటూ వస్తుంది అనమాట. దేర్ డోర్స్ ఎగ్నెస్ట్ ద విండ్ అండ్ స్నో, ఏ విధమైనటువంటి గాలి నుంచి కాపాడడం, అలాగే మంచు నుంచి కాపాడడం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతి దానికి కూడా ఆ పిల్లలకి ఎదురయ్యేటువంటి ప్రతి విధానాన్ని అంతా కూడా ఆ పిల్లలకి దాకా రాకుండా ఆవిడ ఏం చేస్తుందంటే అడ్డుకుంటూ ఉంటుంది అనమాట. ఆ విధమైనటువంటి ఒక సుపీరియర్ డ్యూటీ అనేటువంటిది ఈవిడ కలిగి ఉంటుంది అనమాట. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ పిల్లలు చూడడంలో కానీ ఆ యొక్క ఇంటి పని చేయడంలో కానీ ఆవిడ పాత్ర చాలా ముఖ్యమైనదిగా మనం ఈ పోయంలో మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి బలమైనటువంటి ఆ యొక్క అపాయాల నుంచి కాపాడేటువంటి ఒక గోడలాగా, అలాగే ప్రతి విధమైనటువంటి బలమైన గాలుల నుంచి మంచు నుంచి కాపాడేటువంటి ఒక తలుపులాగా ఆవిడ ఎప్పుడు కూడా పోరాడుతూ పిల్లల పట్ల పోరాడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా దో హూమ్ ఏ ఉమెన్ లేడ్ ఇన్ ఏ మేంజర్, టేక్ మీ నాట్ టిల్ ద చిల్డ్రన్ గో. ఇక చివరికి కూడా ఆవిడ అడుగుతుంది అనమాట,
ఏంటంటే మేంజర్ అంటే ఒక తొట్టి, ఆహారాన్ని పెట్టేటువంటి ఒక తొట్టి ఏదైతే ఉందో, ఆహారం వేసేటువంటి పశువులకు వేసేటువంటి ఒక తొట్టి ఎలాగైతే ఉందో అలాగా వాళ్ళని ఎలాగైతే పెంచుతుందో అలాగే పిల్లల్ని కూడా ఈవిడ ఒక రకమైనటువంటి విధానంలో ఈవిడ పెంచుతూ కాపాడుకుంటూ ఆహారాన్ని అందిస్తూ ఆ విధంగా తీసుకుంటూ వస్తుందన్నమాట. ఇంకా చివరిగా ఆవిడ అంటుందన్నమాట, టేక్ మీ నాట్ టిల్ ద చిల్డ్రన్ గ్రో. ఆ దేవుని ప్రార్థిస్తుంది, మై గాడ్ దేవుడా నన్ను ఏం చేస్తావు, టేక్ మీ నాట్ టిల్ ద చిల్డ్రన్ గ్రో, మా పిల్లలు ఎదిగే వరకు, మా పిల్లల భవిష్యత్తు అనేటువంటిది బాగుండే వరకు నన్ను ఈ భూమి నుంచి తీసిపోమాకు, ఈ భూమి మీద ఉంచి నాకు అని చెప్పి వాళ్ళ ప్రయోజకులు అయ్యే వరకు ఈ భూమి మీద నాకు ఈ భూమి మీద నన్ను ఉంచి తండ్రి అని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా ప్రేయర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఆవిడ ఈ స్త్రీ అనేటువంటి పాత్ర అనేటువంటి కుటుంబంలో చాలా ముఖ్యమైన పాత్రగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, దీంట్లో స్టాంజాలో ప్రతి విధమైనటువంటి కాపాడడానికి ఒక గోడలాగా అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా బలమైన గాలి నుంచి, ఆ మంచు నుంచి ఆవిడ ఒక డోర్ లాగా, ఒక తలుపు లాగా వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళని ఒక ఆహారాన్ని వేసేటువంటి ఒక తొట్టి ఎలాగైతే ఆహారాన్ని వేస్తుందో అలాగా జాగ్రత్తగా వాళ్ళకి అనేక రకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ చివరగా దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది, మా పిల్లలు ఎదిగే వరకు, పెద్దవాళ్ళు అయ్యే వరకు, ప్రయోజకులు అయ్యే వరకు ఈ భూమి మీద నుండి నన్ను తీసిపోమాకని చెప్పి దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఆ తల్లి చేసేటువంటి విన్నపం కూడా చివరిలో మనం దేవుడికి ప్రార్థించే విధానంలో కూడా ఏ విధమైనటువంటి స్వార్థం కానీ, ఏ విధమైనటువంటి స్వలాభం కానీ ఏ విధమైనటువంటిది లేకుండా ఆవిడ తన జీవితానంతా కూడా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా పిల్లల కోసం, కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంది. ఒక కుటుంబంలో తల్లి లేకపోతే కనుక ఆ ఇల్లు అనేటువంటిది స్పాయిల్ అయిపోద్ది, ద ఫ్యామిలీ అనేటువంటిది ఏమవుతుందంటే స్పాయిల్ అయిపోద్ది అని చెప్పుకోవచ్చు. ఎనీ ఉమెన్, ఏ స్త్రీ అయినా ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. మ్యాన్హుడ్ అనేటువంటిది, ఉమెన్హుడ్ అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఒక సుపీరియర్ గిఫ్ట్గా ఆవిడ ఫీల్ అవుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కంపల్సరీగా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఈ పోయంలో మనకి క్యాథరిన్ టైనాన్ అనేటువంటి రచయిత్రి మనకి ఈ పోయం ద్వారా ఆ విధానాన్ని అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది చూడండి. థ్యాంక్ యూ.